కమ్మటి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే హాస్య కథ భజనకు వేలాయరా. రచించినది సరసి గారు. ముల్లపూడి వెంకటరమణ హాస్య కథల పోటీలో బహుమతి పొందిన కథ. కథ మొదలు పెడదాం. విశ్వనాథం ఇంట్లో మహోజ్వలంగా సాగుతోంది పేకాట. నాన్న చంటాడు పడుకున్నాడు. కాస్త చూస్తూ ఉండు, నేనెలా రైతు బజారుకెళ్ళి 2 కూరలు కొనుక్కొనొస్తా అంది కూతురు. నడి చెల్లి, ఎప్పటికొస్తావమ్మా? స్కూటరేసుకెళ్ళు, అదిగో తాళం మేకుకుంది. ఆమె ఇలా వెళ్ళిందో లేదో చంటాడు లేచి కొంపలంటుకుపోయినట్టు ఏడుపు లంకించుకున్నాడు. విశ్వనాథం ఉలిక్కిపడి లేచి వెళ్ళి మనవడిని ఎత్తుకున్నాడు. తడిగా తగిలింది. చూస్తే వాడి లోతట్టు ప్రాంతం జలమయమైపోయి ఉంది. లులలుల ఆయి అంటూ భుజం ఎగిరేస్తూ తీసుకొచ్చాడు. ఏడుపాగలేదు. పేకాట ఆగిపోయింది. ఎవరన్నా ఓ పాట పాడండ్రా అన్నాడు విశ్వనాథం. నాకు రావు బాబూ అన్నాడొక పేకాటవికుడు పెళ్లి కూతుర్లా సిగ్గుపడుతూ. రావు కానీ ఆశువుగా పాడమంటే పాడతా. ఆటిన్ రాణి ఇస్పేట్ రాజు ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు, తూతూ బాకాలు మోగాయి అంటూ అతడలా నోరు తెరవగానే అపస్వరాలు గుప్పున కంపు కొట్టాయి. అందరూ చెవులు ముక్కులు మూసుకొని హాహాకారాలు చేశారు. ఈలోగా మరొకడు నోరు చేసుకున్నాడు. అయ్యయ్యో, చేతిలో డబ్బులు పోయేనే అంటూ ఆ గాయకుడు అంతకుముందే ఫుల్ కౌంట్ ఇచ్చి గోడకి జరిగిపోయినాడు. నేను పాడతాన్రా చూడండి. పోతే పోనీ పోరా, ఈ పాపపు జగతిని శాశ్వతం ఎవరురా? వణుకుతూ సహజ గమకాలు పలికించాడొక వృద్ధ చీట్లాటవికుడు. ఆపరా శనిగొట్టు పీనుగా, చావు పాటలెందుకురా? అసలే అందరం 60 ఏళ్ళు దాటిన వాళ్ళం. వెంటనే అతడి నోరు మూయబడింది. ఈలోగా పిల్లాడు మళ్ళీ విజృంభించాడు. దమ్ముంటే ఊరుకోబెట్టండి అన్నట్టు మధ్యమం నుంచి తారాస్థాయిలోకి తీసుకెళ్ళాడు ఏడుపుని. అందరూ వణికిపోయారు. ఆ వైబ్రేషన్స్ తట్టుకోలేక ఏం చెయ్యాలో బోధపడలేదెవరికి. ఒక పక్క పేక ముక్కలు దిక్కులేని పక్షుల్లా దీనంగా చూస్తున్నాయి చాపమీద. ఈలోగా రామయ్య తండ్రి, ఓ రామయ్య తండ్రి, మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి అంటూ ఓ పాట శ్రావ్యంగా వినిపించింది. అంతే, చటుక్కున ఏడుపాపేశాడు చంటాడు. ఆ సౌండు అశరీరవానిదేమో అని ఆకాశం వంక కొందరు, కిటికీలోకి కొందరు చూశారు. ఓ బిచ్చగాడు తన్మయత్వంతో పాడుతూ దర్శనమిచ్చాడు వీధి గుమ్మంలో. దేవుళ్ళా వచ్చాడ్రా, వాడి చేత కాసేపు పాటలు పాడిస్తే పిల్లాడు శాంతిస్తాడు, లోపలికి పిలవండి అన్నాడొకడు. బిచ్చగాడు లోపలికి వస్తూనే పేక ముక్కల్ని చూసి తనని కూడా ఆడటానికి పిలిచారేమో అనుకుని కూర్చుంటూ ఓకెంత సార్ అన్నాడు జోలెలోంచి డబ్బులున్న సత్తుగిన్నె బయటకు తీస్తూ. మా తండ్రే అంటూ అతడి వంక జాలిగా చూసి కర్తవ్య బోధ చేశాడొకడు. సంచిలోంచి తాళాలు తీసి వాయిస్తూ 2 భజన పాటలు పాడాడు బిచ్చగాడు. అద్భుతం, కేరింతలు కొడుతూ చప్పట్లు కొట్టాడు చంటాడు. అంతవరకు పేక కలిపిన చేతులు ఆ పాటలకి తాళం కలిపాయి అప్రయత్నంగా. ఇంతలో కూరలకెళ్ళిన అమ్మాయి వచ్చింది. నేను నడిచి వెళ్తానంటే స్కూటర్ మీద వెళ్ళమన్నావు, రైల్వే గేటు వేసేశారు, అందుకే లేటయ్యింది అంటూ చంటాడిని ఎత్తుకుని వెళ్ళబోతూ ఆగి, చక్కగా భజన చేస్తున్నారు. ఆ వెధవ పేకాట మానేసి చక్కగా భజన చేసుకోవచ్చుగా రోజు అనేసి లోపలికి వెళ్ళిపోయింది. ఒక్క నిమిషం నిశ్శబ్దం. బుర్ర గోక్కుంటూ ఒకరు సిగ్గులో ముడుచుకుపోతూ ఒకరు, పిచ్చి చూపులు చూస్తూ మరొకరు. అవునరా, ఇంతకాలం మనం ఎంతో సమయం డబ్బులు తగిలేశాం. వయసు చూస్తే ఇంటర్వెల్ దాటిపోయి శుభం కాటికి దగ్గరగా ఉన్నాం. కృష్ణారామ అనుకోవాల్సిన టైంలో కళావరాసు ఆటిన్ రాణి స్మరణ ఎందుకురా? పుణ్యమా పురుషార్థమా చాలు. దీనికి స్వస్తి చెప్పి రేపట్నుంచి భజన చేద్దాం. పాటల పుస్తకం నేను కొనుక్కొనొస్తా అన్నాడొకాయన. నిజమే, ఇంట్లో వాళ్ళు ఎన్ని తిడుతున్నా దులిపేసుకున్నాం. ఇంతకాలం మన పెళ్ళాల వల్ల కానిది
ఈ పసిపిల్లాడు చేశాడు పెద్దరికం, మంట కలిసి చివరికి జోకర్లమయ్యాం అన్నాడు మరొకడు. చెల్లాచెదురుగా పడున్న పేక ముక్కల్ని ఏరి చింపి కిటికీలోంచి బయటకు విసిరేశాడు విశ్వనాథం. ఓ 100 నోటు తీసి బిచ్చగాడి జోలెలో వేసి దండం పెట్టాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.